ఇవాళ తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్తో పాటు 8 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది ఐఎండీ. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే హైదరాబాద్లో మొన్నటి నుండి వర్షాలు ఏకతాటిగా కురుస్తూనే ఉన్నాయి. కాసేపు వర్షం పడుతోంది, మరి కాసేపు నార్మల్గా ఉంటుంది. ఎలా అయినా సరే ఈ 3 రోజులు హైదరాబాద్ పూర్తిగా కూల్ క్లైమేట్తో మనకి కనిపిస్తుంది. బట్ ఇదే వెదర్ పెద్దగా ఎక్కువ రోజులైతే కంటిన్యూ అవ్వదు అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పేసింది. కేవలం 2 రోజులు మాత్రమే ఈ వర్షాలు పడతాయి. ఆ తర్వాత నుండి మళ్ళీ ఎండాకాలంలానే ఎండలు మండిపోతాయి అంటూ ఐఎండీ చెప్తోంది. సో ఈ 2 రోజుల్లో జాగ్రత్తలు అండ్ ఈ 2 రోజుల్లో వర్ష అలర్ట్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్ జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ. రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. 5 మిల్లీమీటర్స్ కంటే తక్కువ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. వర్షాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక ఆ సమయాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ప్రజలు ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్స్ సైతం జారీ చేశారు. సో వర్షాలు అండ్ గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాము, ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో షెల్టర్ తీసుకునే ప్లేస్ ఖచ్చితంగా పక్కా బిల్డింగే కాదా చూసుకోండి. సో మళ్ళీ పాత బిల్డింగ్స్ హైదరాబాద్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటి బిల్డింగ్స్ కింద తలదాచుకోదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, వెదర్ అప్డేట్స్ అనగానే ప్రతిసారి మీరే వస్తున్నారు. ఐ ఫీల్ అ లిటిల్ జెలస్ ఆఫ్ యూ. అంత మంచి వెదర్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారని. సో బయట వెదర్ ఎలా ఉంది సుచిత? సర్తాస్, పొద్దున మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు చూసారా వెదర్ ఎంత బాగుందో? అంతకన్నా ఇంకా ఒక 2x టైమ్స్ ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు వెదర్. అంటే పొద్దున్నే చలి పెట్టింది కొంచెం, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం 7:30 అవుతుంది కదా, వెదర్ ఇంకొంచెం అంటే వేడిగా కాదు, చల్లగా కాదు, మంచి ఒక మైల్డ్ వెదర్ ఉంది. చాలా బాగుంది వెదర్. అంటే ఈ రోజు రేపు కూడా ఇదే రకమైన వెదర్ ఖచ్చితంగా కనిపించబోతుంది. అర్థమవుతుంది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వెదర్ అని చెప్పి. సో ఈ వెదర్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? అసలు ఐఎండీ ఏం చెప్తోంది వర్షాలకు సంబంధించి? ఎస్ సర్తాజ్, ఈ రోజు రేపు కూడా హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా ఇదే రకమైన వెదర్ కనిపించబోతుందంటూ ఐఎండీ హెచ్చరించింది ఆల్రెడీ. దాదాపు ఒక 5 to 7 మిల్లీమీటర్స్ ఆఫ్ వర్షం కూడా, 10 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ కూడా పడబోతుందని కూడా చెప్పింది. అలాగే కొంచెం ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా పక్కా బిల్డింగ్స్తో ఉండడానికి ట్రై చేయండి. అది కూడా పాత బిల్డింగ్స్ హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంటాయి. ఇవైతే చూస్తున్నాం, చాలా పాత బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. అట్లాంటి వాటిలో కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్స్లో ఉండడానికి అయితే బెటర్గా ఉంటుంది. అంటే సేఫ్గా ఉంటాం మనము అని చెప్పుకోవచ్చు. ఒకటి. రెండోది, వర్షాలు పడితే రోడ్లు హైదరాబాద్లో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు మొత్తము లిటరలీ చెరువులు తలపిస్తాయి. ఏదైతే మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటామో ఆ రూట్స్లోనే వెళ్తే బెటర్. ఎందుకంటే ఏదో ఇక్కడ వర్షం పడింది కదా, ఇంకొక రూట్లో వెళ్దాం, ట్రాఫిక్ ఏదో గల్లీలోంచి వెళ్ళి అక్కడేదో గుంతుండి అక్కడేదో ప్రమాదాల బారిన పడకుండా, లేకపోతే మ్యాన్ హోల్ ఓపెన్ ఉండి ఇట్లాంటివి ఏవి జరగకుండా రెగ్యులర్గా వెళ్ళే రూట్స్ వెళ్తేనే బెటర్గా ఉంటుంది అంటూ కూడా, అంటే సేఫ్గా ఉంటారు మీరు అంటూ కూడా ఐఎండీ అయితే చెప్పడం జరిగింది. ఒక 2 to 3 డేస్ కూడా హైదరాబాద్ లో వర్షాలు పడితే ట్రాఫిక్ సమస్యలు అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. రైట్ నౌ కేబీఆర్ పార్క్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి, దాని తోడు వర్షాలు. సో అక్కడ జనాలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా సుచిత, లేకపోతే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారా పోలీసులు? సర్తాస్, నిజంగా చెప్పాలంటే ఈ 1 వే అయిన తర్వాత నుంచి ట్రాఫిక్ చాలా ఈజీగా మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు సర్తాస్. ఎందుకంటే ఎవరైనా సింగిల్ వే, అసలు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కాబట్టి ఈజీగా మూవ్ అయిపోతుంది ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఎక్కడ ఒక వెహికల్ ఒక సెకండ్ కూడా ఎక్కడ ఆగటం లేదు. సో ఈజీగా మూవ్ అయిపోతుంది కాబట్టి, ఒకవేళ వర్షం పడినా కూడా ఎక్కడ వెహికల్స్ ఆగవు కాబట్టి ఈజీగా ట్రాఫిక్ అనేది ఈ 1 వే నుంచి అయితే ఈజీగా, అంటే ఎక్కువ దూరం తిరిగి వెళ్తున్నారేమో, ఒక 5.5 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగి వెళ్తున్నారేమో, కానీ ఈజీగా అంటే తొందరగా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. కేబీఆర్ పార్క్ దగ్గర అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, చూడొచ్చు మనం క్లియర్గా కూడా. జనాలను కూడా అసలు బేసిక్గా ట్రాఫిక్ అనేది లేదు, మూవ్మెంట్ ఈజీగా ఉంది, వెదర్ బాగుంది, ఎంజాయ్ చేస్తూ వెళ్తారని చెప్పుకోవచ్చు జనాలు అయితే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుచిత. సో యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో ఫస్ట్ డే కాస్త టెన్షన్ కనిపించింది, ఎవరికి ఉన్న కన్ఫ్యూజన్స్ కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా నేను నిన్న మొన్న చూసాను పెద్దగా ట్రాఫిక్ అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ లేదు. సో రైట్ నౌ కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయింది. బట్ వర్షాలు మాత్రం కంటిన్యూ అవుతాయి కాబట్టి ఇందాక చెప్పినట్టు పక్కా బిల్డింగ్స్ కిందనే తలదాచుకోండి, చెట్ల కింద తలదాచుకోకూడదు. ఇది ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం. సో చెట్ల కింద అస్సలు షెల్టర్ పొందకండి.